ఆలోచనకున్న అనంతమైన శక్తి. తినడం, నిద్రించడం, పనిచేయడం మాత్రమే కాకుండా మానవుడు ఈ జీవితం నుంచి పొందవలసినది ఏదో ఉంది. తత్వవేత్తలు జీవితాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళు విషయాలు ఫలానా విధంగానే ఎందుకు జరుగుతున్నాయి లేదా జరగడం లేదు అని పరిశీలించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. మనకు మొదటి వరుస, తరువాత రెండో వరుస పళ్ళు వస్తున్నాయి, కానీ మూడోసారి ఎందుకు రావడం లేదు? దీన్ని ఏది క్రమబద్ధీకరిస్తుంది? మానవుడు ప్రశ్నించకుండా అనేక భౌతికమైన పరిమితులున్న భ్రాంతిజనక ఆలోచనలను అంగీకరించడం వల్లే అతడు తన ప్రస్తుత చేతనా స్తరాన్ని నియంత్రించడానికి వాటిని అనుమతిస్తున్నాడు. జరగక తప్పదు అనే దాన్ని తత్వవేత్తలు అంగీకరించలేదు. దాన్ని మార్చే దిశగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. పురోగతి సాధ్యమయ్యేటట్లు చేసే ముఖ్యమైన అంశం ఇదే. గొప్ప ఉత్పత్తి కేంద్రాలను, మెచ్చుకోదగిన ఆవిష్కరణలను, ఇంకా మానవుడు సాధించిన అసాధారణమైన వాటిని చూసినప్పుడు నేను పులకరిస్తాను. మానవుడి మెదడు నుంచి ఎంత ఉద్భవించింది? మెదడు తాను కనుగొన్న వాటికన్నా అనంతంగా సంక్లిష్టమైనది. ఒక రాజుగారు తన ప్రధానమంత్రి పట్ల ఎంతో ప్రేమపూర్వకమైన గౌరవం చూపేవారు. రాజుగారి ఇష్టతను గమనించిన సంస్థానంలోని ఇతరులు అసూయపడ్డారు. దీన్ని గ్రహించిన రాజుగారు ఆ మంత్రి తనకు ఎందుకంత ఇష్టడో ఇతరులకు చూపాలని అనుకున్నాడు. దూరంగా సంగీతం వినపడింది. రాజుగారు తన సభాసదుల్లో ఒకరి వైపు తిరిగి, దయచేసి అక్కడేం జరుగుతుందో కనుక్కో అని పంపాడు. కొద్దిసేపయ్యాక అదొక పెళ్లి ఊరేగింపని సమాచారంతో ఆ మనిషి తిరిగి వచ్చి చెప్పాడు. ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు అడిగారు రాజుగారు. ఆయన జవాబు చెప్పలేకపోయాడు. కాబట్టి మరొక సభ్యుని పంపారు. ఆ సభ్యుడు రాజుగారు అడిగిన సరికొత్త ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగాడు, కానీ రాజుగారి అడిగిన మరొక ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయాడు. ఆస్థాన సభ్యులు ఒకటి తర్వాత మరొకరు ఒకే ఫలితం వచ్చేలా చెప్పారు. చివరగా రాజుగారు తన ప్రధానమంత్రిని పిలిచి ఆ ప్రదేశంలో ఏం జరుగుతుందో కనుక్కోమని పంపారు. మంత్రిగారు తిరిగి వచ్చాక రాజుగారు ప్రశ్నలతో ఆయన్ని ముంచెత్తారు. అన్ని విషయాలు స్పష్టంగా కనుక్కున్న చురుకైన ప్రధానమంత్రి ప్రతి ఒక్క ప్రశ్నకి సంతృప్తికరమైన జవాబిచ్చాడు. చాలామంది మనుషులు మందబద్ధులైన రాజ సదస్సుల వంటి వాళ్ళు. వాళ్ళని మూఢమతులు అనలేం, కానీ అవసరమైన దానికన్నా ఎక్కువగా ఏ విధమైన ప్రయత్నం చేయడానికి సిద్ధపడని మానసికమైన సోమరితనం వాళ్ళది. నేను శారీరకమైన సోమరితనాన్ని క్షమించగలను. న్యాయబద్ధమైన శారీరక కారణం ఉండొచ్చు, కానీ మానసిక సోమరితనాన్ని కాదు. మానసికంగా బద్దకించేవాడు ఆలోచించడానికి ఇష్టపడడు. ఎందుకంటే అది కూడా వాళ్ళకు పెద్ద పనిలా అనిపిస్తుంది. ఆలోచన అద్భుతమైనది. మనస్సుకున్న అన్ని ఉద్దేశాలను, గ్రహింపు సామర్థ్యాన్ని ఎవ్వరూ ఎన్నడూ లెక్కించి చెప్పలేరు. దాని సామర్థ్యం అనంతం. అయినప్పటికీ మనస్సు ఒక్క ఆలోచనను కూడా పుట్టించలేదు. భగవంతుడు భూత, భవిష్యత్, వర్తమాన సృష్టుల గురించి ఇప్పటికే చేయని ఒక్క ఆలోచన కూడా లేదు. కాబట్టి మీరు ఏ విషయాన్ని గురించైనా గాఢంగా ఆలోచిస్తే దాన్ని గురించిన ఏ ప్రశ్నకైనా సమాధానం వస్తుంది. మీరు అనుభూతి పొందాలి, అదేవిధంగా ఆలోచించాలి. మీ ఆలోచనలతో పాటుగా మీకు అనుభూతి లేకుంటే సరైన నిర్ణయాన్ని తీసుకోవడంలో మీరెన్నటికీ సఫలం కాకపోవచ్చు. అనుభూతి అనేది జ్ఞానానికంతటికీ భాండాగారమైన అంతర్జ్ఞానపు వ్యక్తీకరణ. అనుభూతి, ఆలోచన లేదా హేతువు ఈ రెంటిని సంతులనం చేయాలి. అప్పుడు మాత్రమే మీలో ఉన్న భగవంతుడి దివ్య ప్రతిబింబమైన ఆత్మ తన పరిపూర్ణ ప్రకృతిని వ్యక్తం చేస్తుంది. కాబట్టి యోగం ఒకరి ఆలోచన, అనుభూతి, శక్తుల సంతులనాన్ని బోధిస్తుంది. ఈ రెండు సమానంగా ఎవరిలో ఉండవో అతడు పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యక్తి కాదు. థ్యాంక్ యూ.